గత సంవత్సరం 2024లో కజన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ కాన్సెప్ట్ వచ్చిందండి. అంటే డాలర్‌కి ప్రత్యామ్నాయంగా ఒక కరెన్సీ తీసుకురావాలని. దానికి సంబంధించి బ్రిక్స్ నేతలు డిస్కస్ చేశారు. ఆ రోజైతే ఆ స్టేజ్ మీద పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక బ్యాంక్ నోట్ కూడా చూపించారు. ఇది బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి ఒక ప్రోటోటైప్ ఒక నోట్ కూడా చూపించారనమాట. అప్పట్లో వాళ్ళు దీనికి యూనిట్ అని ఒక పేరు కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో, ఇలా చాలా ఊహాగానాలున్నాయన్నమాట. అయితే డీ డాలరైజేషన్ అనే కాన్సెప్టు లేదా డాలర్‌కి ప్రత్యామ్నాయం అనేది అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఫెసిలిటేషన్ చేసేది డాలరే. దాదాపు 54% గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ అంతా కూడా డాలర్ రూపంలోనే జరుగుతాయన్నమాట. దాదాపు గ్లోబల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఫారెన్ ఎక్స్‌చేంజ్ ట్రాన్సాక్షన్స్ 85% దాదాపు 85-88% డాలర్‌తోనే జరుగుతుంటాయి. దాంతో పాటు ఈ గ్లోబల్ ఫారెన్ సంబంధించిన ఈ రిజర్వ్స్ కూడా ఎక్కువగా 50% పైనే డాలర్ పైనే ఉంటాయన్నమాట. గ్లోబల్ రిజర్వ్స్ కూడా. ఇక్కడ యూరో 20% ఉంటే, చైనీస్ రెన్మిన్బి 2%, 3% ఉంటే, డాలర్‌తో మాత్రం 50% పైన కరెన్సీ రిజర్వ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ చూస్తే డీ డాలరైజేషన్ అనేది అంత ఈజీ అయిన పని కాదు. డాలర్‌కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ తీసుకొచ్చినా అదంత సక్సెస్ ఇమ్మీడియేట్‌గా అవుతదని చెప్పలేం.